టిల్లు ఏడి 40 ఫీట్ రోడ్ దగ్గర అంత దూరం పోతున్నాడు. పంటగా అయింది నా కొడుకు ఈరోజు. వదిలేసాం కదా పండగ చేసుకుంటున్నాడు. పెంచుకుంటే కడుతున్నాడు. ఇవేంటి మరి కర్పూర ఆకు పెడదామా దాని పైన? ఆకులు వద్దు కాలేదు ఆకులు. పేపర్లో ఏమైనా పెడదామా? అప్గ్రేడెడ్ పాల పొంగులు మాత్రం కాఫీ గిన్నెతో ఎత్తున్నారు. మామూలుగా అప్గ్రేడ్ అయినారు కాఫీ గిన్నెలతో చూడగట్టే దానిలతో. అంతేలేమా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇదైతే ఎంతసేపు నింపాలి మామూలుగా. మరి కాఫీ వడగట్టేది అంతా ఫస్ట్ చూడక ఆ పాల పొంగులు కాఫీ ఉడగట్టేది అంతా వేస్తున్నారు. కొంచెం బ్రూపుడు కూడా వేయండి దాంట్లోకి సరిపోతుంది. పని చేసుకునే వాళ్ళు నేనైతే నిజంగా వాళ్ళు వచ్చింది లేని సంవత్సరం ఇష్టము కానీ వేయలేను. కొంచెం ఏం మాదంతా నేను కూర్చోలేను. నాకు ఇది వేసుకుంటావా స్టోల్? ఆ చైర్ వేసుకోక అంత ఏమున్నావంటే నువ్వు నిలబడే అంతా చెప్పు. రంగు వేసినాక మేము మా వ్యూవర్స్ని అడుగుతాం. మా వ్యూవర్స్ని అడుగుతాం. ఏం రాజీ? అవును లేదు నేను అప్పుడు ఆలోచిస్తున్నా కానీ నాకు కాలు నొస్తాయి. లేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. ఇట్లా చాలాసేపు కూర్చోవాలంటే కష్టం. ఇది స్టూల్ వేసుకొని అక్క కూడా వేయాలని వేయలేదు. వీళ్ళ బాధ చూడలేకెత్తుంది. నాకు అది అక్కకి ఇంట్రెస్ట్. ఇది నాకు ఇంట్రెస్ట్. అది కొంచెం లైట్ ఒక పని చేయమా దానికి సేమ్ దీని మాదిరి ఎట్లయితే డబల్ వేసినావు ఇట్లా సగం ఒక కలర్ సగం ఒక కలర్ అట్లా బాగుండదు. అబ్బో బాగుండదు. అంత పెద్ద రియాక్షన్ ఊరికే ఇట్లా వేసేసినా ఊరికే ఇదంతా గ్యాప్ ఇచ్చేసి అదే కదా. నువ్వే తుప్పు అన్న తర్వాత మళ్ళీ నాకు అడిగితే నేనేం చెప్తాను ఇంకా. అందరికి జల్లెలు కావాలి, మా వాళ్ళకి కాఫీ పడగట్టేది ఉంటే చాలు. జల్లెడ అంటే చాలా పెద్ద పడుతుంది పెద్దది. అదంటే ఒక్కటే సరే డిజైన్ అయితే ఇంకా కాకుంటే ఎట్లమ్మా పడుతుంది అట్లా పడుతుంది. అవునా? ఏమంటే 2 ఏళ్ళు ముగ్గు చెడిపోతుంది అంతే. అదే 2 ఏళ్ళు ముగ్గు చెడిపోతుంది. సెటిల్ అయిపోయింది.
నెక్స్ట్ పచ్చగా అవుతుంది డ్రెస్కి. అవుట్లైన్ మళ్ళీ నెక్స్ట్ అంటాం మధ్యలో అవుట్లైన్ ఏంటి? దీనికి దానికి గ్రీన్ గ్రీన్ అయ్యి దీనికి వేరేది బ్లాక్ ఎట్లుంటుంది బ్లాక్ ఇది ఇట్లా కలర్ ఏంటంటే డల్ కలర్. అయితే 2 బొగ్గులు తీసుకొని వచ్చి దీనికి బ్లూ దీనికి గ్రీన్ ఆంటీ ఏదో నువ్వే సెట్ కైట్ రేపు పొంగల్కి చేసేసి ఏమైంది రేపు కూడా ఇట్లా ఎయ్. కైటు ఎయ్, ఎయ్, ఎయ్. మా ముగ్గు ఎట్లా వచ్చింది? అరే పడుతుంది దాంతోనే నింపినా కొన్ని అనేది ఇటు నుంచి ఇట్లా ఇట్లా బార్డర్ పెట్టిన వేద్దామా? బాగుంటుంది. వేయి బాగుంటుంది. దూరమే దగ్గర ఏదక్క ఇటు నుంచి అట్లా లేదక్క ఇంకొంచెం దూరమే రెండు కాళ్ళు ఎందుకు అక్కడ రానులే ఉంది బాగుంటుందమ్మా. చక్కగా రావాలంటే ఉంది. బాత్ చేద్దామా? బాత్ స్నానం నా టిల్లు దా దా కమ్ కమ్ రండి దా. అవి తల మీద పెట్టి దటిల్లు స్కిపి కమ్. వాటర్ కలిపేసిన షాంపూ కమ్. వీడు చూడు వాడికి స్నానం చేస్తున్నానని చెప్పి వీడి కథలు. దా 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 నాన్న, దా కమ్. ఏం నువ్వు స్నానం చేయవా? నువ్వు చేయవా స్నానం? వీడికైతే అసలు స్నానం చేయడం ఇష్టమే లేదు. వాడైతే బాగా చేయించుకుంటాడు. ఓవరాక్షన్ చేస్తున్నాడు. స్నానం అన్నామని వాడు చూడండి ఎక్కడ దూరుకున్నాడు చూడండి. స్నానం చేసి ఇక్కడ చూడండి మెల్లగా తోపుతున్నాడు. ఇదిగో స్కిపి రా స్నానానికి వెళ్దాం దా దా కమ్ కమ్ నాన్న స్కిపి రా స్నానం చేద్దాం రా దా దా రా నాన్న దా 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 గుడ్ బాయ్. దా ఇంక పోదాం రా దా పద పద రా దా 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 ట్రై ట్రై ట్రా పద దా రా రా ఇంకా స్కిపి స్నానం చేద్దాం రా. టిల్లు టిల్లు ఇటు చూడు స్నానం అస్సలు చేసుకోడు వీడు. పద పో 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 గుడ్ బాయ్. చూడు ఫ్రెష్ ఉన్నాడు. చాలా ఇష్టంగా స్నానం చేపించుకున్నాడు కాబట్టి అసలు స్నానమే ఇష్టం లేదు దీనికి. స్కిప్ ఇట్ దా
తిరుగు. 3 సార్లు తిప్పేసి అటు 3 ఆ పక్కన పక్కన పడేసి ఇదా ఈ చెత్త ఇట్లా ఈ చెత్త ఇట్లా పక్కరా 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 పక్కరా. నో నో పద బంగారు. దా రే నో 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 వద్దురా బంగారు వద్దురా బంగారు. వెళ్ళండి. ఓకే ఏం పనులు నీకు బొట్టు పెట్టి నాన్నకి అబ్బా రాసుకి నీకు పెట్ట మమ్మీ పెట్టింది. బాగా కూర్చున్నాడు నువ్వే పెట్టి బేబీ కూర్చున్నాడు ఇంకా కదిపితే లేస్తాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత కూర్చున్నాను ఓకే నేను పట్టుకుంటాను, మీరు వేయండి. చిట్టి బొంగోళ్ళకి వేయండి. ఏ పక్క వేయాలి? రెండు బాగుండాలి నాన్న చిట్టి నా కొడుకులు రెండు నిండు నూరేళ్ళు ఎదిగి 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 రేగిపళ్ళు రేగిపళ్ళు ఒకసారి నాన్న స్కిపీ స్కిపీ ఒకసారి నాన్న స్కిపీ స్కిపీ చూడు 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 బంగారు 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 అమ్మాయి చిన్న కొడుకు. సెకండ్ సెకండ్ ఇవా ఇంకా ఏం చేస్తున్నావు మమ్మీ? దా స్కిపీ టిల్లు 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 ఇక్కడ చూడు. నీకు కూడా అది ఎంత బాగుంటున్నాయి. వాడు అడ్డం వచ్చాడు. సర్లే చిల్లు కూర్చో కూర్చో కూర్చో. బాగా ఏమో చేస్తున్నావు ఈరోజు? ఈరోజు పొంగల్ చేస్తున్నా. ఎందుకట్లా? భోగి కదా దానికోసం పొంగల్ చేస్తున్నా తయారు. స్పెషలా? పొంగల్ స్పెషల్ పొంగల్ స్పెషల్ ఎందుకంటే ఈరోజు అందరూ పులగం చేసుకుంటా అంటే ఇంతకుముందు. ఇప్పుడు లేటెస్ట్ అందరికి పొంగల్ చేశాను. మామూలుగా అయితే పులగం చేసి పచ్చి పులుసు అని ఇట్లా చేస్తా అంటే గుమ్మడికాయ వేసి. ఏమేం కావాలి దీనికి? దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు ఇవి పెసరపప్పు, దానికోసం ఒక గ్లాసు బియ్యం, ఈ రెండు. ఆ తర్వాత సేమ్ క్వాంటిటీనా? సేమ్ క్వాంటిటీ సేమ్. ఎన్ని బ్యాళ్ళు వేస్తే అన్ని బియ్యం వెళ్ళా టేస్ట్ బాగుంటుంది. దానికి కావాల్సినవి కొంచెము అల్లం తరుగు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెము ఇది కొత్తిమీర. తర్వాత ఇవి కొంచెము వేయించుకోవాలి లైట్గా. అన్నిటికన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి. ఇది మర్చిపోకూడదు. ఇది నా జోక్. హీట్ అవ్వాల్సిన పని కూడా లేదా? హీట్ అయినా అంటే పెనము హీట్ అయిందంటే కరుచుకుంటాయి లోపల. హీట్ కావాల్సిన పని లేదు. ఊరికే అట్లా కొంచెం దూరగా ఏం చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం ఇవైనా ఇంకో వేడెక్కినా ఇంకో
ఆఫ్ చేసుకోవాలి స్టవ్. అదే కలర్ చేంజ్ అవసరం పర్లేదు, లేదు అవసరం లేదు, కలర్ చేంజ్ అవసరం పర్లేదు. ఇవి కొంచెం పక్కన పెట్టేసుకుంటే మేము దీంట్లోకి అందులో చట్నీ తయారు చేస్తాం. ఇందులో మిక్స్ చేయాలి. చెప్పాలి కదా ఇందులో మిక్స్ కూడా ఉంటారు. అదైతే వచ్చు బాగా వచ్చు, కానీ నా కోడలకు రాదు. కోడలకు రాదా? అమ్మాయి అయితే ఇవి వేయించదు అనమాట, పచ్చివే అట్లే బాగా వేసేస్తుంది. నేను బాగా బాగుంటుంది టేస్ట్. లేదు ఇవి మాకు పాత పద్ధతి. ఇది మా అత్తలంతా ఇట్లే చేశాను. ఇది మా అత్త వాళ్ళు. దీనికి ఇలా తీసుకున్నాం కదా, ఇవి ఎన్ని ఉంటే అన్ని 3 క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి, నీళ్ళు 3 తీసుకోవాలి. ఇవి 1 కప్పు ఇవి అయితే 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. ఆయిల్ కొంచెము దీంట్లో కట్లే నెయ్యి వేయాలి కొంచెము, మిరియాలు, నెక్స్ట్ ఆ తర్వాత ఇవి ఆవాలు కలుపుకోవాలి. నీట్గా కడిగి కొన్ని నీళ్ళు పెట్టేసి ఇట్లా పెట్టేసుకోవాలి. అల్లము, కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు, తర్వాత వాటర్. దీనికి 3 భాగాలు వాటర్ వేయాలి. 3 వాటర్ వేయాలి అంతే. వేసి ఉప్పు వేయాలి. ఇందులో ఉప్పు వేయాలి, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి అంతే. దీన్ని కాగనిచ్చిన తర్వాత రైస్ నానబెట్టుకోండి. కాగినాక రైస్ వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. బాగా పెట్టుకోవాలి. రైస్ వేసిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి. అంతేనా? అంతే. పొంగల్ చట్నీకి రెడీ చేసుకోవాలి. గోడమి ఉంటే బాగుంటుండే. పల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు ఇలా పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత టమాటా, ఆనియన్ అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఎసురు బాగా మరిగింది కదా, ఇందులోకి ఇవి మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేది బాగా మధ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి నిదానంగా కొంచెం ఆగి తీసుకోవాలి. దీంట్లోకి ఇలా అయింది కదా, కొద్దిగా వేసుకోవాలి. పొంగల్లోకి చట్నీ ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా నెయ్యి కంపల్సరీ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా కావాలంటారు. దానికోసము ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి చిన్న నైస్గా తరిగి ఇందులోకి పెరుగు వేసుకోవాలి. ఇలా చేసుకొని పొంగల్లోకి దీన్ని కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. పచ్చడి అవి 3 చాయపాయ ఇది చట్నీ ఆడించుకునేకి పొంగల్లోకి చట్నీ చేసుకోవాలి కదా, వేయించి పెట్టుకున్నాము. దీన్ని మిక్సీకి ఆడించుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, టమాటా, ఆనియన్,
వేసి అంతే కొన్ని వాటర్ వేసి